హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత సినిమా షూటింగ్ లేట్ అవడంతో డైరెక్టర్ క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ సినిమా బాధ్యతలు తీసుకుని సినిమాను పూర్తి చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాని బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే హరిహర వీరమల్లును కేరళలో ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దుల్కర్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో కేరళలో ఈ సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వీరమల్లు నైజాం మార్కెట్ కు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సితారా సంస్థ రేస్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ రేస్ లోకి మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు కూడా వచ్చారని తెలుస్తోంది. దీంతో వీరమల్లు నైజాం హక్కులు ఎవరికి సొంతమవుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు గ్రాండ్ గా ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో ముంబైలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం ఉంది. అలాగే 2 భారీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగానూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ ను కరోనా వైరస్ కంగారు పెడుతోందా? పబ్లిక్ ఈవెంట్ విషయంలో నిర్ణయాలు మారే అవకాశాలు లేకపోలేదా అంటే అలాగే కనిపిస్తోంది. వైరస్ కి సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కేసులు ఎక్కువవుతున్న వేళ వైరస్ కు తగ్గ జాగ్రత్తలపై అలర్ట్ ప్రకటించింది. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించాలి అని తెలిపింది. దీంతో వీరమల్లు టీం కు గుబులు మొదలైంది. అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించాలంటే సాధ్యమవుతుందా లేదా అన్న కొత్త టెన్షన్ మొదలైంది. మరి ఈ ఈవెంట్ కు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పైగా ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్. అందులోనే ఆయన ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతలు ప్రత్యక్షంగా పవన్ పై ఉంటాయి. కాబట్టి వైరస్ సమయంలో ఇలాంటి ఈవెంట్లు అవసరమా అన్న పునరాలోచించే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ కేసులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల నమోదయ్యాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అతని నిర్మాతలు ఈవెంట్ విషయంలో మరో ఆలోచన ఏదైనా చేస్తారా లేక యథావిధిగా నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత సినిమా షూటింగ్ లేట్ అవడంతో డైరెక్టర్ క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ సినిమా బాధ్యతలు తీసుకుని సినిమాను పూర్తి చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాని బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే హరిహర వీరమల్లును కేరళలో ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దుల్కర్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో కేరళలో ఈ సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వీరమల్లు నైజాం మార్కెట్ కు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సితారా సంస్థ రేస్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ రేస్ లోకి మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు కూడా వచ్చారని తెలుస్తోంది. దీంతో వీరమల్లు నైజాం హక్కులు ఎవరికి సొంతమవుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు గ్రాండ్ గా ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో ముంబైలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం ఉంది. అలాగే 2 భారీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగానూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ ను కరోనా వైరస్ కంగారు పెడుతోందా? పబ్లిక్ ఈవెంట్ విషయంలో నిర్ణయాలు మారే అవకాశాలు లేకపోలేదా అంటే అలాగే కనిపిస్తోంది. వైరస్ కి సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కేసులు ఎక్కువవుతున్న వేళ వైరస్ కు తగ్గ జాగ్రత్తలపై అలర్ట్ ప్రకటించింది. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించాలి అని తెలిపింది. దీంతో వీరమల్లు టీం కు గుబులు మొదలైంది. అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించాలంటే సాధ్యమవుతుందా లేదా అన్న కొత్త టెన్షన్ మొదలైంది. మరిక ఈ ఈవెంట్ కు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పైగా ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్. అందులోనే ఆయన ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతలు ప్రత్యక్షంగా పవన్ పై ఉంటాయి. కాబట్టి వైరస్ సమయంలో ఇలాంటి ఈవెంట్లు అవసరమా అన్న పునరాలోచించే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ కేసులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల నమోదయ్యాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అతని నిర్మాతలు ఈవెంట్ విషయంలో మరో ఆలోచన ఏదైనా చేస్తారా లేక యథావిధిగా నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత సినిమా షూటింగ్ లేట్ అవడంతో డైరెక్టర్ క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ సినిమా బాధ్యతలు తీసుకుని సినిమాను పూర్తి చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాని బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే హరిహర వీరమల్లును కేరళలో ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దుల్కర్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో కేరళలో ఈ సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వీరమల్లు నైజాం మార్కెట్ కు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సితారా సంస్థ రేస్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ రేస్ లోకి మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు కూడా వచ్చారని తెలుస్తోంది. దీంతో వీరమల్లు నైజాం హక్కులు ఎవరికి సొంతమవుతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు గ్రాండ్ గా ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో ముంబైలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం ఉంది. అలాగే 2 భారీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగానూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ ను కరోనా వైరస్ కంగారు పెడుతోందా? పబ్లిక్ ఈవెంట్ విషయంలో నిర్ణయాలు మారే అవకాశాలు లేకపోలేదా అంటే అలాగే కనిపిస్తోంది. వైరస్ కి సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కేసులు ఎక్కువవుతున్న వేళ వైరస్ కు తగ్గ జాగ్రత్తలపై అలర్ట్ ప్రకటించింది. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించాలి అని తెలిపింది. దీంతో వీరమల్లు టీం కు గుబులు మొదలైంది. అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించాలంటే సాధ్యమవుతుందా లేదా అన్న కొత్త టెన్షన్ మొదలైంది. మరిక ఈ ఈవెంట్ కు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పైగా ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్. అందులోనే ఆయన ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతలు ప్రత్యక్షంగా పవన్ పై ఉంటాయి. కాబట్టి వైరస్ సమయంలో ఇలాంటి ఈవెంట్లు అవసరమా అన్న పునరాలోచించే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ కేసులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల నమోదయ్యాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అతని నిర్మాతలు ఈవెంట్ విషయంలో మరో ఆలోచన ఏదైనా చేస్తారా లేక యథావిధిగా నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.